హాయ్ గాయ్స్, ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం గార్లిక్ రైస్, వెల్లుల్లి రైస్. ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లోని ఈజీగా వెరైటీగా చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఇలా ఆయిల్ పోసుకున్న తర్వాత బాగా వేడైన తర్వాత ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి గార్లిక్ పీసెస్ వేసుకొనేసేయాలి. ఇలా గార్లిక్ పీసెస్ వేసుకున్న తర్వాత గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి 1 బిగ్ సైజ్ ఆనియన్ కూడా వేసుకోవాలి. ఇలా ఆనియన్ వేసుకున్న తర్వాత బాగా కుక్ చేయాలి. మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేదాకా కుక్ చేయాలి. ఇప్పుడు ముందుగానే కుక్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ ఉంటుంది, రైస్ వేసుకోవాలి. ముందుగానే కుక్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ పొడి పొడిగా వేసుకోవాలి. ఇప్పుడు రెడ్ చిల్లీ కొన్ని పీసెస్, కొత్తిమీర కొన్ని వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొనేసేయాలి. వేసుకొని ఇలా మొత్తం బాగా కలుపుకొనేసేయాలి. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి, మనకి గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఈవెన్గా కలుపుకొనేసేయాలి. అంతే. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసేసి సర్వ్ చేసుకొని తినడమే. అంతే. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సపోర్ట్ టు మీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.